హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరి ఏ ఛానల్లోనైనా వినడం కానీ చదవడం కానీ చేసినట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 106వ భాగం. వాట్ బేబీ, ఇమ్మీడియట్గా రమ్మన్నావు, ఏమైంది అని అడిగాడు నరేంద్ర. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి డాడ్. ఏంటమ్మా అది? అది అంటూ నసుగుతుంటే, ఎవరా అబ్బాయి? డాడ్, అదే నువ్వు లవ్ చేసిన అబ్బాయి ఎవరు అంటే డాడీ తను. చెప్పు, అతనెవరైనా సరే మంచివాడై నా కూతుర్ని నాలా చూసుకునేవాడైతే చాలు. వాళ్ళ ఆస్తి అంతస్తుని కూడా నేను చూడను. నవ్వి, ఎవరో కాదు డాడ్, మన అర్జున్ అనగానే కూర్చున్నవాడల్లా లేచి, వాట్? ఎస్ డాడ్, నాకు అర్జున్ అంటే ప్రాణం. వాణ్ణి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నీకు పిచ్చిగాని పట్టిందా నేహా? అర్జున్కి ఆల్రెడీ పెళ్ళయింది, డైవర్స్ కూడా అయిపోయాయి డాడ్. సిల్లిగా మాట్లాడుకునేహా. అర్జున్ నిన్ను కేవలం ఫ్రెండ్ లాగానే చూస్తున్నాడు. అదేంటి డాడ్, ఫ్రెండ్స్ కపుల్ కాలేరా? ఇక పెళ్ళంటారా? ఆ పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. అక్కడ నేను కూడా ఉన్నాను. అందుకే వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. అయితే మాత్రం భార్యాభర్తలు కాకుండా పోతారా? పైగా ఆ రోజు మీ కంపెనీ ఇనాగరేషన్లో చూశాను. అర్జున్ నాన్నగారికి కోడలంటే పంచప్రాణాలు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. నిజమే డాడ్, అంకుల్కి అమృత్ అంటే ప్రాణం. కానీ అర్జున్కి అసలు ఇష్టం లేదు. భార్యాభర్తలు కలిసి ఉండాలి కంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. అది లేకే విడాకులు తీసుకుని ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అసలు నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్న విషయం అతనికి తెలుసా? లేదు డాడ్, చెప్పాలంటే ఏదో తెలియని టెన్షన్గా ఉంది. మీరు డైరెక్ట్గా ప్రపోజల్ మాట్లాడతారని. ఒకవేళ అతను రిజెక్ట్ చేస్తే? చేయడు డాడ్, నాలాంటి అందం డబ్బు అన్నీ ఉన్న అమ్మాయి దొరకడం అంటే మాటలు కాదు అనగానే సైలెంట్గా ఆలోచిస్తున్నాడు నరేంద్ర. ప్లీజ్ డాడ్, కాదని మాత్రం చెప్పకండి. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. అది కాదు బేబీ, పెళ్ళై విడాకులు తీసుకున్నవాడు నీ పెళ్ళికి ఒప్పుకుంటాడా? అంత అవసరం నీకేంటి చెప్పు. నీకు మంచి సంబంధం తీసుకొస్తాను. నో డాడ్, మీరెంత గొప్ప సంబంధం తీసుకొచ్చినా అది అర్జున్ కాలేడు. నాకు అర్జున్ మాత్రమే కావాలి. వాడు లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ డాడ్, ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడండి. అంకుల్తో మీరే డైరెక్ట్గా మాట్లాడండి అనడంతో భారంగా నిట్టూర్చి, నాకు కాస్త టైం ఇవ్వు బేబీ, కొంచెం ఆలోచించుకోనివ్వు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఊరికి రావడానికి అలానే పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించడానికి ఒప్పుకున్నాడని తెలియడంతో రఘురామయ్య జానకిలా ఆనందానికి హద్దే లేదు. ఎక్కడ మళ్ళీ అర్జున్ మనసు మారిపోతుందని మరుసటి రోజే ప్రయాణం పెట్టారు. అంజు, మనం ఎలాగైనా వాళ్ళిద్దరినీ మాత్రమే కారులో వెళ్లేలా చేయాలి. కానీ ఎలా నందు? అన్నయ్య ఒప్పుకోడేమో. ఆ సంగతి నేను చూసుకుంటాలే. ఆల్రెడీ ట్రైన్కి టికెట్లు కూడా మనందరికీ బుక్ చేశాను. మెరిసే కళ్ళతో, నిజంగానా? అవును, మనము అత్తయ్య మావయ్య ట్రైన్లో వెళ్దాం. వాళ్ళిద్దరూ మాత్రమే కారులో వస్తారు. కానీ ఎందుకంటే ఏం చెప్తావు? అది నేను చేసి చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే సరే అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజలి. బెడ్ మీద వెళ్ళెక్కిలా వాలిపోయి, హమ్మయ్యా, ఎలాగైతేనేం డాడీకి చెప్పేశాను. ఇక అంతా ఆయనే మాట్లాడతారు. అయినా అర్జున్ని కాదనలేరు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని నవ్వుకుంటుంటే అప్పుడే అర్జున్ నుండి ఫోన్ వస్తుంది. నవ్వుతూ లిఫ్ట్ చేసి, హాయ్రా, నీకు 100 years. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. అవునా? నా గురించి ఎందుకు అనుకున్నావు? ఎందుకోలే కానీ నీకేంటి ఉన్నట్టుండి నేను గుర్తొచ్చాను. ఏం లేదు, నేను మా ఊరు వెళ్తున్నాను. ఆఫీస్ పనంతా నువ్వే చూసుకోవాలి. నందు కూడా నాతో పాటు వస్తున్నాడు అనగానే ఒక్కసారిగా లేచి కూర్చొని, ఉన్నట్టుండి ఊరికేంట్రా? అమ్మ వాళ్ళు వచ్చారు నేహా. శ్రీరామనవమికి మాతో ఏదో కళ్యాణం జరిపించారంట. మమ్మల్ని తీసుకెళ్దామని వచ్చారు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్తున్నాను. మిమ్మల్ని అంటే నిన్ను అమృతనా? హా, అవును. కంగారుగా, అదేంటి మీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు కదా? నిజమే అనుకో, కానీ నాన్నకి హెల్త్ బాలేదు, నీకు తెలుసు కదా. ఆయన ఇంతవరకు నన్నేమీ అడిగింది లేదు. నోరు తెరిచి మొదటిసారి అడిగారు. అందుకే కాదనలేకపోయాను. రేపటి నుండి 1 వారం రోజులు నేను రాకపోవచ్చు. అంజు ఆనంద్ కూడా నాతో పాటు వస్తున్నారు. మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి. ఇంతలో అర్జున్, ఒకసారి ఇలారా అన్న అమృత గొంతు వినపడగానే, వస్తున్నా అంటూనే, ఓకే బాయ్ నేహా. అది కాదురా, అర్జున్ అర్జున్ అంటున్నా వినిపించుకోకుండా లైన్ కట్ చేసేశాడు అర్జున్. ఇదేంటిలా అయింది?
అది మళ్ళీ అర్జున్ ఇంట్లో చేరిందా? అసలు ఎలా? అర్జెంటుగా ఈ విషయం ముందు డాడీకి చెప్పాలి. అంకుల్తో ఈరోజే మాట్లాడమని చెప్తాను అనుకుంటూ నరేంద్ర కోసం వెళ్ళేసరికి అప్పటికే ఆయన మీటింగ్ ఉందని చెప్పి పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోయాడు. హడావిడిగా కార్ కీస్ తీసుకుని అర్జున్ దగ్గరికి బయలుదేరింది నేహ. అమ్మా, ఇక రెడీనా? బయలుదేరదామా అన్నాడు అర్జున్. అయిపోయింది నాన్న, లగేజ్ అంతా సర్దేశాం. అత్తయ్య, క్యాబ్ బుక్ చేశాను, ఇంకో 2 minutesలో వచ్చేస్తుంది. క్యాబ్ ఎందుకురా, కారులో కదా వెళ్ళేది అని అర్థం కాక అడిగాడు అర్జున్. కారులోనే, కాకపోతే నువ్వు అమృత అందులో వస్తున్నారు, మేమంతా ట్రైన్లో వెళ్తున్నాం. ఎందుకు? ఎందుకేంట్రా, మామయ్య హార్ట్ పేషెంట్, అంజలి కడుపుతో ఉంది. ఇలాంటి 2 పేషెంట్స్ని పెట్టుకుని కారులో జర్నీ అవుతుందా? అదే ట్రైన్ అనుకో, హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. అందుకే నేను నువ్వు ఊరెళ్దామనుకుని ట్రైన్కి అందరికీ రిజర్వేషన్ చేశాను. పళ్ళు బిగబట్టి అప్పుడు మాకు కూడా చేసి చావచ్చుగా. చేద్దామని అనుకున్నాను, కాకపోతే అక్కడ ఏదైనా అవసరం ఉంటే కారు ఉంటే మంచిది కదా, అందుకని మీరిద్దరూ కారులో వచ్చేయండి. మావయ్య, బయలుదేరద్దామా? లగేజ్ మొత్తం సర్దేశాను. అవన్నీ కారులో పెట్టి మీరిద్దరూ వచ్చేయండి అమ్మా, మేము ట్రైన్లో వెళ్తున్నాం అన్నాడు ఆనంద్. అదేంటి? అదేంటో వాడికి చెప్పాను, వాడిని అడిగి తెలుసుకో. ఇంతలో ఎదురుగా వచ్చి ఆగింది నేహా కార్. ఏ నేహా, నువ్వేంటే ఇక్కడ? లైట్ గ్రీన్ కలర్ చుడీదార్లో సింపుల్గా రెడీ అయి ఉన్న అమృతని చూస్తూ, నీకోసమే అర్జున్, ఉన్నట్టుండి ఊరంటేనూ అర్థం కాక వచ్చేశాను. కళ్యాణానికి వీళ్ళని తీసుకెళ్దామని వచ్చానమ్మా అన్నారు రఘురామయ్య. అలాగా? నవ్వుతూ, ఇంతకీ ఎలా ఉన్నావు నేహా అని అడిగింది జానకి. బానే ఉన్నానంటీ, కానీ అర్జున్, నువ్వు ఓ కంపెనీ మీటింగ్కి అటెండ్ అవ్వాలి కదా. అదంత ఇంపార్టెంట్ కాదులే నేహా, నువ్వైనా అటెండ్ అవ్వచ్చు అంటూ వంతపాడాడు ఆనంద్. కానీ అర్జున్, డాడీ నీతో ఏదో మాట్లాడాలన్నారు. నాతోనా? అవును. దేని గురించి? అది ఏమో తెలీదు. ఇంతలో క్యాబ్ రావడంతో వచ్చాక మాట్లాడొచ్చులే నేహా, మావయ్య ట్రైన్ టైం అవుతుంది, అందరినీ క్యాబ్లో ఎక్కించేసి అర్జున్ తొందరగా బయలుదేరండి అంటూనే ఆనంద్ కూడా ఎక్కేశాడు. అమలు, జాగ్రత్తగా వచ్చేయమ్మా అని అమృతకి జానకి జాగ్రత్త చెప్తే, కానీ అత్తయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను, అర్జున్ కావాలంటే కారులో వస్తాడులే. అదేంటమ్ము, అన్నయ్య ఒక్కడేనా? అసలే అన్నయ్య డ్రైవింగ్ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది, పక్కన నువ్వుంటే కొంచెం కంట్రోల్ చేయగలుగుతావు, కాబట్టి ఇద్దరూ వచ్చేయండి, మేం వెళ్ళిపోతాం. ఇంకా అక్కడే ఉన్నావేంటి, తొందరగా కారెక్కు. ఎక్కుతున్నా అంటూ ఆనంద్ పక్కనే ఎక్కి కూర్చుంది అంజలి. జాగ్రత్తగా రండి, మళ్ళీ ఎండెక్కువ అవుతుంది, వెళ్ళొస్తామమ్మా నేహ అంటూనే జానకి కూడా ఎక్కడంతో క్యాబ్ బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ అడ్డగాడిది కావాలని చేశాడు, డౌట్ లేదు. పోనీలే, ఇది ఒకంతకు మంచిదే. ఈ మొద్దు మొహాన్ని కొంచెం లైన్లో పెట్టుకోవచ్చు అనుకుంటూ అమృత వైపు చూస్తుంటే, బిక్కుబిక్కుమంటూ నాకు కూడా ఇప్పుడే చెప్పారా అని భయంగా చెప్పింది. అర్జున్, ఒకసారి ఇలా రా అంటూ తన చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళింది నేహ. విసుగ్గా చెయ్యి వదిలించుకొని, ఏంట్రా ఇది, విడాకులు తీసుకున్నాక మళ్ళీ ఈ పూజలేంటి? చూడు నేహ, నేను వెళ్ళేది మా నాన్న కోసం. నా వల్లే ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని నాకు ఇప్పటికీ గిల్టీగానే ఉంటుంది. ఇంకా నా వల్ల ఆయన పొరపాటును కూడా బాధపడకూడదు. అంటే ఆయన మీ ఆవిడతో కాపురం చేయమంటే చేస్తావా? నవ్వి, ఆయనైతే అలా అడగడు, ఒకవేళ అడిగితే? నాకు టైం అవుతుంది, బాయ్ అని చెప్పి కారులో కూర్చొని అమృత వైపు చూడగానే పరుగున వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. నేహాకి బాయ్ చెప్తూనే కారు స్టార్ట్ చేశాడు అర్జున్. నేహాని తినేసేలా చూస్తూ చూపు తిప్పేసింది అమృత. తన వైపు ఒకసారి చూసి, ఏంటలా ఉన్నావు? కళ్ళు మాత్రం తిప్పి అర్జున్ని చూస్తూ, నీతో నన్ను తీసుకెళ్లాలంటే ఆవిడ పర్మిషన్ కావాలా అనగానే తన వైపు చూసి ఒకసారి నవ్వి ఊరుకున్నాడు. తన నవ్వు ఇంకోలా అర్థమవడంతో, కట్టుకున్న పెళ్ళాం కంటే వీడికి ఆ ఫ్రెండే ఎక్కువైంది అనుకోగానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి అమృతకి. ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు? ఏం లేదులే, ఎంతైనా నేను పరాయిదాన్నేగా. నవ్వి, అలా అయితే మీ మావయ్య మనల్నెందుకు తీసుకెళ్తున్నట్టు? ఆయన్ని బాధపట్టలేకనే కదా రావడానికి ఒప్పుకున్నావు అనగానే ఫోర్స్గా కార్ టర్న్ చేయడంతో సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల ఒక్క ఉద్దిటిన వచ్చి అర్జున్ ఒళ్ళో పడింది అమృత. ఏంట్రా ఇలా డ్రైవ్ చేస్తున్నావు అంటూ లేవబోతుంటే స్పీడ్ బ్రేకర్ రావడంతో లేవబోయేది కాస్త ఒక్కసారిగా పైకెగిరి మళ్ళీ అతడి ఒళ్ళోనే పడింది. రేయ్, నా నడుము విరిగిపోతుందిరా. విరిగితే నేను అతికిస్తాలే, భయపడకు. అబ్బా అనుకుంటూ లేచి కూర్చోగానే, ఒరే సచ్చినోడా, నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? నిన్ను చంపితే నాకేమొస్తుందే, పైగా చంపిన దయ్యమే నన్ను పీక్కు తింటావు. అంటే నేనంత గయ్యాలినా?
నీకు డౌటా అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే, ఒరేయ్ నిన్ను అంటూ ఏమీ చేయలేక గట్టిగా అరుస్తూ స్టీరింగ్ పట్టుకొని అటూ ఇటూ అడ్డదిడ్డంగా ఊపేసింది. ఏయ్ ఆగు, అమ్మో ఆగు, ఇలా చేయకు అంటూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న స్టీరింగ్ పట్టిగా పట్టుకొని ఇష్టమొచ్చినట్లు తిప్పేస్తుంటే, అబ్బా అనుకుంటూ బలవంతంగా ఒక సైడ్కి తీసుకెళ్లి సడన్ బ్రేక్తో కారాపాడు అర్జున్. సడన్గా కారాపడంతో ముందుకు తూలి ముక్కు కొట్టుకుని దిమ్మ తిరిగినట్టుగా అనిపించి, అబ్బా ఒరేయ్ నీకసలు డ్రైవింగ్ వచ్చా? నా ముక్కు చూడు ఎలా అయిపోయిందో. అడ్డదిడ్డంగా స్టీరింగ్ తిప్పేసి నన్నే అంటున్నావా? నిన్ను వదలనే ఈరోజు అంటూ కొట్టబోతుంటే, అమ్మో అంటూ ఫాస్ట్గా కార్ దిగేసి బయటికి పరిగెత్తగానే, శుభోదయం అంటూ పలకరిస్తున్న సన్నటి మంచి కెంపరలకి ఎదురెళ్తూ గట్టిగా నవ్వుతూ నన్ను పట్టుకో చూద్దాం అంటూ నిర్మానుష్యంగా ఉన్న బెంగుళూరు రోడ్డు మీద లేడిపిల్లల చెంగు చెంగున పరిగెడుతుంటే, స్వచ్ఛమైన పిల్లగాలి మనసుని మరో లోకానికి తీసుకెళ్తుంటే అందుకోమంటున్న నిశ్చలిని తనివి తీరా బాహువుల్లో బంధించాలన్న ఆరాటం తొందర పెడుతుంది అర్జున్కి. దాంతో అమలు ఆగు అంటూ తన వెనకే పరుగులు పెట్టాడు అర్జున్.